హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 265కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి పీడీపై నుంచి. సో పీడీపై ఇతను ఒక యూట్యూబర్ అనమాట. దీనికి సంబంధించి నేను గతంలో ఒక వీడియో కూడా చేశాను. సో తనకి టీ సిరీస్కి వచ్చేసరికి ఒక వార్ అయితే నడిచింది. వార్ అంటే మనకి మాటల యుద్ధం, కొట్లాట కాదు. ఏదైతే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారో, సో సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి పీడీపైని క్రాస్ చేస్తుంది టీ సిరీస్ అని చెప్పేసి ఆ టైంలో అయితే వార్ అయితే నడిచింది. ఆ తర్వాత ఎవరైతే పీడీపై ఫ్యాన్స్ ఉన్నారో వీళ్ళంతా వచ్చేసరికి టీ సిరీస్ని అన్సబ్స్క్రైబ్ చేసుకొని పీడీపైని అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి చాలా అల్లర్లు అయితే చేశారు. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఎవరైతే ఈ పీడీఫై అనే వ్యక్తికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఉందో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ఫోర్స్ చేస్తూ ఏవైతే గూగుల్ క్రోమ్ కాస్ట్ ఉంటాయో సో వీటినైతే హ్యాక్ చేశారని చెప్పి అయితే ఇక్కడైతే న్యూస్ అయితే ఉంది. సో ఇక్కడ ఎవరైతే గూగుల్ క్రోమ్ కాస్ట్ ఆన్ చేస్తారో మనకి టీవీ కనెక్ట్ చేసి గూగుల్ క్రోమ్ కాస్ట్ ఆన్ చేయగానే ఈ విధంగా అయితే మెసేజ్ అయితే వస్తుందట. సో పీడీఫైని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు ఇది ఫిక్స్ అవ్వాలంటే ఈ లింక్లో క్లిక్ చేయండి అని చెప్పేసి అయితే ఈ విధంగా అయితే మెసేజ్ అయితే వస్తుంది. ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో వచ్చేసరికి వీళ్ళు ప్రింటర్స్ని కూడా హ్యాక్ చేశారు. ఏదైనా మనం ప్రింట్ తీసినప్పుడు ప్రింట్ దగ్గర కింద వచ్చేసరికి అన్సబ్స్క్రైబ్ టీ సిరీస్, సబ్స్క్రైబ్ పీడీఫై అని చెప్పేసి అక్కడ ఇది వరకు అయితే వచ్చేదనమాట. సో ఇదంతా ఎవరు చేస్తున్నారు? పీడీఫై చేస్తున్నాడా, లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ చేస్తున్నారా, లేకపోతే యాంటీ ఫ్యాన్స్ చేస్తున్నారా? సో వీటి మీద అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ప్రజెంట్ వచ్చేసరికి ఈ వీడియో అయితే హల్చల్ చేస్తుంది. చాలామంది క్రోమ్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే వీళ్ళు హ్యాక్ చేశారని చెప్పేసి. సో దీనికి సంబంధించి ఒక వీడియో కూడా మనకి యూట్యూబ్లో అయితే వచ్చింది. అది కూడా ఇప్పుడైతే రిమూవ్ అయిపోయింది. నేను చూద్దామని ఓపెన్ చేస్తే అక్కడ ఆ వీడియో కూడా అయితే కనిపించట్లేదు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి పోకో నుంచి. పోకో F2 ఈ మొబైల్ ఎప్పుడు వస్తుందని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ర్యాండర్ ఇమేజ్ అయితే మనకి ఈ విధంగా అయితే బయటకు వచ్చింది. సో ఇక్కడ చూస్తే ఇది మనకి వాటర్ డ్రాప్ నాచ్తోనూ చాలా ఆకర్షణీయంగా ఈ మొబైల్ అయితే కనిపిస్తుంది అనమాట. మన బ్రజల్స్ కూడా చూస్తే మనకి గతంలో వచ్చిన F1తో కంపేర్ చేస్తే చాలా వరకు మనకి బెటర్గా కనిపిస్తుంది. బిల్డ్ క్వాలిటీ కూడా బాగున్నట్టుగా అనిపిస్తుంది. రేర్ సైడ్ చూస్తే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. అంటే మనకి ట్రిపుల్ కెమెరా అయితే ఈ మొబైల్ అయితే రావట్లేదు. బట్ వచ్చేసరికి మొబైల్ మనం పూర్తిగా చూస్తే ఇది మనకి హానర్ని అయితే తలపిస్తుంది అనమాట. సో చూడడానికి హానర్ మొబైల్ లాగా అయితే డిజైన్ అయితే ఉంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మోటరోలా నుంచి. మోటరోలా మోటో P40 ఈ మొబైల్ తీసుకురాబోతున్న సంగతి మనందరూ తెలుసు. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన మన స్పెక్స్ అయితే బయటకు అయితే లీక్ అయినాయి. సో ఈ మొబైల్ కనుక చూస్తే మనకి ఈ విధంగా అయితే ఉండబోతుందని చెప్పేసి గతంలో అయితే మనకి ఇమేజెస్ కూడా లీక్ అయినాయి. ఇది మనకి పంచ్ హోల్తో అయితే రాబోతుంది అనమాట. మొబైల్ వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి మనకి పంచ్ హోల్తో అయితే కెమెరా అయితే కనిపిస్తుంది. సో ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే మనకి 6.2 ఇంచెస్ HD+ డిస్ప్లే అంటున్నారు. ఫుల్ HD అనేది ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. HD+ తో ఈ డిజైన్తో తీసుకొస్తే ఏం మజా ఉంటుంది. మనకి ఫుల్ HD అయితే ఖచ్చితంగా కావాలి. ఇక స్టోరేజ్ చూసుకుంటే 6GB, 64GB, 6GB, 128GBలో అయితే ఈ మొబైల్ రాబోతుందంటే. అలాగే స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారని చెప్పి అయితే తెలుస్తుంది. 675 ప్రాసెసర్ అంటే ఇది లేటెస్ట్ ప్రాసెసర్. ఇప్పటి వరకు ఈ ప్రాసెసర్తో మనకి ఏ మొబైల్ అయితే రాలేదు. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. ఇందులో ఒకటి వచ్చేసరికి ఏదైతే ప్రైమరీ కెమెరా ఉందో ఇది వచ్చేసరికి మనకి 48 మెగాపిక్సెల్ సోనీ IMAX 586 కెమెరాని అయితే యూజ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేసరికి డెప్త్ సెన్సార్, ఇది మనకి 5 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. ఇది అపాచర్ 1.7 ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్. అలాగే బ్యాటరీ చూసుకుంటే 4132 mAh బ్యాటరీ అయితే ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. సో మనకి ఈ మొబైల్లో వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే కాదు, మనకి ఏదైతే బ్యాక్ సైడ్ ఉండే M లోగో ఉందో ఇక్కడే మనకి ఫింగర్ ప్రింట్ ఉంటుందని చెప్పి అయితే రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి మరి ఈ స్పెక్స్తో మరి మొబైల్ తీసుకొచ్చినప్పుడు మనకి ఫుల్ HD డిస్ప్లే అయితే రావాలి. మరి HD+తో తీసుకొస్తే మాత్రం కష్టమని చెప్పాలి. వీళ్ళు మెయిన్గా వచ్చేసరికి ప్రైజెస్ విషయంలో కూడా ఆ జాగ్రత్త అయితే తీసుకోవాలి. ప్రైజెస్ వచ్చేసరికి బేబస్మైన ప్రైజెస్ అయితే వీళ్ళు పెడుతూ ఉంటారు. అలాగే వచ్చేసరికి మనకి మోటరోలా మోటో Z4 ప్లే ఈ మొబైల్ సంబంధించిన 360 degrees ర్యాండర్ వీడియో అయితే మనకైతే బయటకు వచ్చింది అనమాట. ఈ వీడియోలో కనుక చూసుకున్నట్టయితే ఇందులో మనకి వచ్చేసరికి ఇది 6.2 ఇంచెస్ మనకి డిస్ప్లేతో అయితే వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ రాబోతుందని తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి మనకి ఏదైతే స్పీకర్ గ్రిల్ ఉందో అది టాప్లోకి అయితే తీసుకెళ్లారు. Type-C పోర్ట్తో అక్కడే పక్కన మనం చూసుకుంటే 3.5mm ఆడియో జాక్ కూడా వీళ్ళు రిమూవ్ చేయలేదు. సో ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుంది. రేర్ సైడ్ చూసుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే రేర్ సైడ్ ఉండబోతుంది. ఇన్ డిస్ప్లే అయితే తీసుకురావట్లేదు. అలాగే సింగిల్ కెమెరానే మనకి ఇక్కడైతే దర్శనమిస్తుంది. అంతేకాకుండా మనకి ఏదైతే మోడ్ పిన్స్ ఉంటాయో అవి అయితే మనకి రేర్ సైడ్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి. సో చూడాలి ఈ మొబైల్ కూడా మనకి MWC ఈవెంట్లో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షామీ నుంచి. షామీ 48 మెగాపిక్సెల్ ఉన్న ఒక మొబైల్ అయితే తీసుకురాబోతుందని చెప్పేసి మనం గతంలో అయితే చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసరికి మనకి జనవరి 10వ తారీఖున అయితే లాంచ్ అయిపోతుంది. సో ఇది మనకి రెడ్మీ సిరీస్లో అయితే ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు పోస్టర్ ద్వారా అయితే టీచ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి రెడ్మీ అని ఉంది, కింద మనకి షాడోలో చూసుకుంటే 48 అని చెప్పేసి మనకి 48,000 అని చెప్పేసి అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఇది 48 మెగాపిక్సెల్ కెమెరాతో తీసుకురాబోతున్న మొబైల్.
అని చెప్పి అయితే తెలుస్తుంది. సో రెడ్మీ 7 సిరీస్లో ఈ మొబైల్ రావచ్చు, అది కూడా జనవరి 10వ తారీఖున ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారని చెప్పేసి మనకి ఇక్కడైతే తెలుస్తుందన్నమాట. సో మనకి రెడ్మీలో కనుక చూసుకుంటే ఇప్పుడు వరకు చూసుకుంటే మనకి బడ్జెట్ మొబైల్స్ తీసుకొచ్చారు. మనకి ఏదైతే హై రేంజ్ మొబైల్స్, మిడ్ రేంజ్ మొబైల్స్ ఉన్నాయి ఇవి వచ్చేసరికి మనకి ఎంఐలో తీసుకొచ్చారన్నమాట షౌమీ వచ్చేసరికి. సో ఫస్ట్ టైం వచ్చేసరికి వీళ్ళు బడ్జెట్ని దాటి వీళ్ళు మిడ్ రేంజ్ కానీ హై రేంజ్లో కానీ ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారని చెప్పి అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి చూస్తే 48 మెగాపిక్సెల్ కెమెరా వీళ్ళు తీసుకొస్తున్నారంటే ఖచ్చితంగా ఇది మనకి బడ్జెట్లో దొరికే మొబైల్ అయితే కాదు. అలాగే మనకి షౌమీ వచ్చేసరికి మన ఇండియాలో యాంటీ పొల్యూషన్ మాస్క్ను వచ్చేసరికి ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఇది వచ్చేసరికి మనకి ఎయిర్ పాప్ PM 2.5 యాంటీ పొల్యూషన్ మాస్క్ అనమాట. ఇది మనకి 3D డిజైన్తో అయితే వస్తుంది అనమాట. లోపల వచ్చేసరికి మనకి స్పాంజ్తో అయితే ఇది డిజైన్ చేసి తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి మనకి ఆల్రెడీ సేల్లో MI.comలో అయితే ఇది సేల్లో కూడా మనకి అయితే అవైలబుల్లో ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే 249 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు, అంటే దగ్గర 250 రూపాయలు అనమాట. సో ఇందాక నేను ఆర్డర్ పెట్టాను, ఆర్డర్ పెడితే నాకు 50 రూపీస్ డెలివరీ ఛార్జెస్ కూడా పడ్డాయి. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 300 రూపీస్ దీని ప్రైస్ అయితే ఉంది. సో మనకి ఇది వచ్చేసరికి పొల్యూషన్ నుంచి కాపాడుకోవడానికి ఎవరైతే బైక్ మీద వెళ్తుంటారో సమ్మర్లో కానీ ఆ టైంలో, అలాగే వచ్చేసరికి మీ ఏరియాలో ఎక్కువ పొల్యూషన్ ఉందంటే వీటిని అయితే వాడచ్చు. సో మాస్క్ క్వాలిటీ ఎలా ఉంటుంది, సో ఏ విధంగా పనిచేస్తుంది అనేది సో నాకైతే ఇంకా నేనైతే ఆర్డర్ పెట్టాను, నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను మీకు చెప్తాను. సో అలాగే మనకి షౌమీ వచ్చేసరికి MI హోమ్ ప్రొజెక్టర్ లైట్ యూత్ ఎడిషన్ వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇది వచ్చేసరికి వీళ్ళు డైరెక్ట్గా సేల్లోకి అయితే వీళ్ళైతే తీసుకురావట్లేదు, వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ వీళ్ళు సిస్టమ్ ఉంటుంది కదా, సో దీని ద్వారా అయితే వీటిని అయితే సేల్లోకి అయితే తీసుకెళ్ళబోతున్నారు అనమాట. దీని ప్రైస్ కనుక చూసుకుంటే క్రౌడ్ ఫండింగ్లో 22,440 రూపాయలు దీని ప్రైస్ అయితే ఉంది. సో క్రౌడ్ ఫండింగ్ అనేది వీళ్ళు ఒక టార్గెట్ అయితే పెట్టుకుంటారు. ఈ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది షిప్పింగ్ అనేది జరుగుతుంది. సో ఆ విధంగా అయితే వీళ్ళు ఈ క్రౌడ్ ఫండింగ్లో ఈ ప్రొజెక్టర్ని అయితే తీసుకొచ్చారు. ఇంకా అలాగే వచ్చేసరికి మనకి షౌమీ MI TV 4ని తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఇందులో వచ్చేసరికి మనకి 55 ఇంచెస్ ఒకటే మనకైతే ఇండియాలో అయితే లాంచ్ అయింది. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి వీళ్ళు 65 ఇంచెస్ ఉన్న టీవీని కూడా మన ఇండియాలో అయితే త్వరలో లాంచ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. దీని ప్రైస్ చూసుకుంటే మనకి చైనాలో 68,000 రూపాయల దగ్గర దీని ప్రైస్ అయితే ఉంది. మరి ఇండియాలో మనకి వచ్చేసరికి మరి అదే ప్రైస్ తెస్తారా లేకపోతే 70 దాటిపోద్దని చూడాలి. 75,000 ఈజీగా పెట్టవచ్చు అని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన హానర్ నుంచి హానర్ 8A ఇది వచ్చేసరికి మనకి జనవరి 8వ తారీఖున ఈ మొబైల్ లాంచ్ చేస్తున్నట్టుగా వీళ్ళు పోస్టర్ ద్వారా అయితే టీచ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే పోస్టర్లో వీళ్ళు 64 జీబీని అయితే హైలైట్ చేస్తున్నారు. అంటే ఈ మొబైల్లో వచ్చేసరికి మనం చెప్పుకోవడానికి అంతకు మించి ఏమీ ఉండదనే మరేమో నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ మొబైల్ కనుక మనం స్పెక్స్ కనుక చూసుకుంటే డిస్ప్లే వచ్చేసరికి 6.08 ఇంచెస్ HD+ డిస్ప్లే అనేది ఉంటుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే ఇందులో 2 వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయి. 3GBలో 32GB అలాగే 3GBలో 64GB ఈ 2 వేరియంట్లు అయితే ఈ మొబైల్ రాబోతుందని తెలుస్తుంది. ఇక మన ప్రాసెసర్ చూసుకుంటే ఏం ప్రాసెసర్ అని వీళ్ళైతే చెప్పట్లేదు, కానీ 2.2 GHz మనకి ప్రాసెసర్ క్లాకింగ్ స్పీడ్ అయితే ఉండబోతుందని చెప్పి అర్థమవుతుంది. ఇక రేర్ సైడ్ చూసుకుంటే మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా, ఆండ్రాయిడ్ 5తో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్. అలాగే బ్యాటరీ చూసుకున్నట్టయితే 2920 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే రాబోతుంది. జనవరి 8వ తారీఖున ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఈ మొబైల్ ఖచ్చితంగా మన ఇండియాలో కూడా వీళ్ళైతే తీసుకొస్తారు. సో చూడాలి ఇండియాలో ఏ ప్రైస్ పెడతారనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హువావే నుంచి హువావే Y5 Lite ఇది ఒక గో ఎడిషన్ మొబైల్ అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి ఈ రోజు వీళ్ళైతే లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ స్పెక్స్ కనుక చూసుకుంటే డిస్ప్లే వచ్చేసరికి 5.45 ఇంచెస్ 18:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి HD+ డిస్ప్లే అనేది ఉంటుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే 16GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 1GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek 6739 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక ఈ ప్రాసెసర్ని వీళ్ళు వదలరో ఏంటో తెలియదు కానీ. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 గో ఎడిషన్తో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. ఇంకా బ్యాటరీ చూసుకుంటే 3020 mAh బ్యాటరీ అయితే ఉందన్నమాట. ఈ మొబైల్ వచ్చేసరికి పాకిస్తాన్లో వీళ్ళైతే సేల్లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. అక్కడ కనుక ప్రైస్ మనం ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే 8,300 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో వీళ్ళు గో ఎడిషన్ మొబైల్స్ ఎందుకు తీసుకొస్తారో తెలియదు. అందులోని 8,300 అంటే గో ఎడిషన్ మొబైల్కి వచ్చేసరికి దానికన్నా బెటర్ మొబైల్స్ అయితే మన ఇండియాలో అయితే విచ్చలవిడిగా అయితే ఉన్నాయి. ఈ మొబైల్ వచ్చేసరికి మన ఇండియాలో కూడా తెచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇలాంటి మొబైల్తో మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనకి హువావే Y9 2019 ఎడిషన్ ఈ మొబైల్ మనకి ఎక్స్క్లూజివ్ అమెజాన్లో అయితే తీసుకురాబోతున్నారు. నేను టెక్ న్యూస్లో అయితే చెప్పాను, బట్ వచ్చేసరికి అప్పుడు మనకి డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి జనవరి 7వ తారీఖున అంటే మనకి సోమవారం అనమాట ఈ మొబైల్ అయితే మన అమెజాన్లో అయితే ఇది తీసుకురాబోతున్నారు, అంటే లాంచ్ అయితే చేయబోతున్నారు. అదే రోజు ఈ మొబైల్ సేల్లోకి తీసుకొస్తారేమో చూడాల్సి ఉంటుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి LG నుంచి ఎల్జీ ఒక కొత్త పేటెంట్ అయితే తీసుకుంది. ఎల్జీ తెలిసిన సంగతే మనకి పేటెంట్ల మీద పేటెంట్లు ప్రతి దాని మీద అయితే తీసుకుంటూ ఉంటుంది. ఈసారి వచ్చేసరికి ఒక స్మార్ట్ వాచ్ మీద అయితే వీళ్ళైతే పేటెంట్ అయితే తీసుకున్నారు. ఈ స్మార్ట్ వాచ్లో వచ్చేసరికి వీళ్ళు కెమెరాని అయితే ఫిట్ చేసి ఈ స్మార్ట్ వాచ్ని అయితే తీసుకొస్తున్నట్టుగా వీళ్ళైతే ఒక పేటెంట్ని అయితే తీసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇప్పుడు వరకు చూసుకుంటే మనకి ఏవైతే హై రెండ్ స్మార్ట్ వాచెస్ ఉన్నాయో బ్రాండెడ్ స్మార్ట్ వాచెస్ వీటిలో దేంట్లోనూ మనకి కెమెరా అయితే చూడడానికి ఉండదు.
సో ఏవైతే అన్బ్రాండెడ్ చీపుగా వచ్చే ఏవైతే స్మార్ట్ వాచెస్ ఉంటాయో సో వాటిలోనే మనం ఇప్పటి వరకు అయితే ఈ కెమెరాస్ని అయితే చూడడానికి అయితే ఉంది. సో ఇప్పుడు ఈ వాచ్ ఏదైతే వీళ్ళు పేటెంట్ తీసుకున్నారో ఇందులో సరికి మనకి బెల్ట్లో అయితే వీళ్ళు కెమెరాని అయితే ఫిట్ చేసి తీసుకొచ్చే పద్ధతిలో వీళ్ళు పేటెంట్ అయితే తీసుకున్నారనమాట. సో ఇది మనకి రిమూవబుల్ అనమాట, అంటే మనకి కెమెరా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయవచ్చు. సో ఈ రకమైన ఒక పేటెంట్ని అయితే వీళ్ళైతే తీసుకున్నారు. అలాగే ఈ పేటెంట్లోనే మనకి చూసుకున్నట్టయితే వీళ్ళు ఈ కెమెరాలో క్యూఆర్ కోడ్ స్కానింగ్ను కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేసి తీసుకొస్తున్నారు. అలాగే వచ్చేసరికి మనకి ఏదైనా ఒక డిజైన్ మనకు నచ్చింది అనుకోండి, ఆ డిజైన్ మనం ఈ కెమెరాతో ఫోటో తీసి మనం అది క్లాక్ ఫేస్ కింద పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఏదైనా ఫుడ్ కనిపిస్తే ఆ ఫుడ్ని దీంతో స్కాన్ చేసి అందులో క్యాలరీస్ ఎంత ఉన్నాయనేది మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఈ పేటెంట్స్ అయితే కనబడుతున్నాయి. సో చూడాలి వీళ్ళు పేటెంట్లోనే మిగిలిపోతారా లేకపోతే లైవ్లో తీసుకొస్తారా అనేది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.